Hello guys, today we are going to discuss about the difference between library and the framework. యాక్చువల్లీ మనం చాలాసార్లు వినే ఉంటాం లైబ్రరీ లైక్ రియాక్ట్ జేఎస్ అనేది లైబ్రరీ, యాంగులర్ అనేది ఫ్రేమ్వర్క్, నెక్స్ట్ జేఎస్ అనేది ఫ్రేమ్వర్క్. అసలు లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అనే డిఫరెన్స్ మనం ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇన్ అవర్ డైలీ టర్మ్స్ ఏ లైబ్రరీ is like an empty toolbox where framework is a toolbox with inbuilt tools. లైక్ ఎంప్టీ టూల్ బాక్స్ అంటే ఇట్ ఈస్ లైక్ మనకు ఒక క్యారీ బ్యాగ్ లాంటిది. ఆ క్యారీ బ్యాగ్లో మనకేం కావాలో అవి పెట్టుకొని మనం క్యారీ చేయగలం. సో దీనివల్ల మనం యూజ్ చేసే టూల్స్ని మనం క్యారీ చేస్తాం కాబట్టి ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది. వేరాజ్ ఫ్రేమ్వర్క్ అనేది ఏ టూల్ బాక్స్ కమ్స్ విత్ ద ఇన్బిల్ట్ టూల్స్. సో దీంట్లో ఏంటంటే మనం వాడని టూల్స్ కూడా మనం క్యారీ చేయాల్సి వస్తుంది. సో బికాస్ ఎ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ సర్టెన్ రూల్స్ టు ఫాలో, కాబట్టి మనం వాడని టూల్స్ కూడా మనం క్యారీ చేయాలి కాబట్టి ఇది మనకి హెవీ వెయిట్ అవుతుంది. అండ్ టూల్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రౌటర్స్ అంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి మనం వెబ్సైట్లో మూవ్ అవుతాం. దానికి మనం యాక్చువల్లీ రౌటర్స్ అనే కాన్సెప్ట్ అండ్ అలాగే డేటాను ఫెచ్ చేసుకోవడానికి హెచ్టిటిపి క్లయింట్స్ అండ్ అలాగే యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి ఫార్మ్స్ అని ఇవన్నీ టూల్స్ అయితే మనకు కావాల్సిన వాటికి మనం ఇన్స్టాల్ చేసుకొని ఆర్ ఎల్స్ ఇంపోర్ట్ చేసుకొని వాడేది మనం లైబ్రరీ. అదే ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఈ టూల్స్ అన్ని మనకి ఇన్బిల్ట్‌గా వస్తాయి అండ్ వి జస్ట్ యూజ్ దెమ్. మనం వాడినా వాడకపోయినా అయి ఆల్రెడీ అక్కడ ఇన్‌స్టాల్ అయ్యే ఉంటాయి కాబట్టి ఇది కొంచెం మనకి హెవీ వెయిట్ అవుతుంది. ఇంకొక బేసిక్ ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే లైబ్రరీ అనేది మన కార్ లాంటిది. లైక్ మన ఇష్టం. మనం ఎక్కడైనా కూర్చుంటాం ఆ ఇచ్చిన 4 సీట్స్‌లో ఎటువైపైనా ఎళ్తాం. అండ్ అక్కడ మనం స్టీరింగ్‌ని యూజ్ చేస్తాం లైక్ ఎ టూల్ టు యూజ్ దట్ కార్. అండ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి లైక్ ఒక ట్రైన్ కానీ బస్ కానీ మనం చెప్పిన రూట్లో అది వెళ్ళదు, అది వెళ్ళే రూట్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది లైక్ సర్టెన్ రూల్స్ టు ఫాలో అండ్ ఆల్రెడీ టైమింగ్ డెస్టినేషన్ అన్నీ సెట్ చేసి ఉంటాయి. అండ్ వి జస్ట్ యూజ్ ఇట్ యాజ్ అవర్ నెససరీ లైక్ ట్రావెల్ చేయడానికి ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఆల్రెడీ అవంతా ప్లాన్ చేసి ఉంటాయి అండ్ మనం జస్ట్ యూజ్ చేసుకుంటాం. అదే లైబ్రరీలో అయితే మన ఇష్టం. మనం ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. కావాలంటే ఉంచొచ్చు, లేదంటే తీసేయొచ్చు. అండ్ మనకి లైబ్రరీస్ అనేవి చాలా ఫేమస్ కంపేర్డ్ విత్ ద ఫ్రేమ్వర్క్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా లైబ్రరీస్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ లైబ్రరీ ఇస్ ఎ లైట్ వెయిట్, కాబట్టి ప్రతి యూజర్కి ఆర్ ప్రతి అప్లికేషన్కి అన్ని టూల్స్ కావాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాను, ఆ డాష్ బోర్డ్లో నాకు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్ శాంపుల్. అండ్ అలాగే నాకు మల్టిపుల్ పేజెస్ రౌట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అప్పుడు నేను ఓన్లీ హెచ్టిటిపి క్లయింట్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకొని వాడతాను టు సీ ద డేటా విచ్ ఇస్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. అదే ఫ్రేమ్వర్క్ని కనుక అలాంటి చిన్న అప్లికేషన్స్ యూస్ చేస్తే అది మనకు ఒక బండిల్ లాగా మనం వాడని టూల్స్తో సహా వస్తుంది. కాబట్టి లోడింగ్ టైం పడుతుంది అండ్ ఆ బండిల్ అయిన ప్యాకేజ్ యొక్క మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. ర్యామ్లో ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి ర్యామ్లో స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఇట్ స్టోర్స్ ఇన్ ద మెమరీ అనేది మనం వాడం. మోస్ట్ ఆఫ్ ద టూల్స్ వి డోంట్ యూస్. So that is the main difference between library and the framework. Why it is lightweight? Because it only implements the tools we need. Where framework comes with a certain tools and no matter what it is, we have to carry them, which cost memory. So that is the difference between library and framework.